జిల్లాలో తుని మున్సిపాలిటీ, పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉప మేయరు, నెల్లూరు సంబంధించిన డిప్యూటీ మేయరు, నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, సత్యసాయి హిందూపురం, కృష్ణా జిల్లా నూజివీడు, ఏలూరుకు సంబంధించిన ఘటనలను మీ ముందు నేను తీసుకురాక తప్పటం లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని చెప్పి అడుగుతున్నాం. మీకేమి ఇప్పుడు ఏం తక్కువైందని మీరు ఇంత వెంపర్లాడుతున్నారని అడుగుతున్నాం. మీ దగ్గర కావాల్సినంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీతోనే జతగట్టి ఉంది. మీరు కోయలేషన్ గవర్నమెంటు, జనసేన పార్టీ మీతోనే ఉంది. ఈ డిప్యూటీ మేయర్లను ఇంత దౌర్జన్యంగా లేదా మున్సిపాలిటీకి సంబంధించిన డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్లను ఇంత అకృత్యంగా సాధించుకొని మీరు సాధించేది ఏమిటి? కాలపరిమితి అంతా. కేవలం మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి, మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతున్నారు కాబట్టి, అధికారులందరూ కూడా మీ తొత్తులుగా మారారు కాబట్టి, పోలీస్ వ్యవస్థ అంతా మీ జేబులో సంస్థగా మారిపోయింది కాబట్టి ఈ రోజున తైతక్కలాడుతున్నారు. ఇప్పుడు నేను చదివిన ఈ ప్రదేశాల్లోని మున్సిపల్ కమిషనర్లుగా ఏ అధికారులు ఉన్నారు? మీడియా సోదరులారా, పాత్రికేయ మిత్రులారా, అన్యాయంగా ఎక్కడెక్కడైతే ఎన్నికలను అడ్డదావలో నిర్వహించారో ఆ మున్సిపల్ కమిషనర్లు అందరూ బాధ్యులని ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ బాధ్యత మీదైనప్పుడు మీ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలను సజావుగా శాంతియుతంగా జరపాల్సిన మీరు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ప్రకటిస్తున్నాం. ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరము ఏముందని చెప్పి అడుగుతున్నాం. పోనీ ఒకవేళ మీరు డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ సాధించుకున్నా ఈ రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలలో 73 చైర్మన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లే కదా. చైర్మన్లు మా దగ్గర ఉండినప్పుడు డిప్యూటీ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను సాధించి మీరు ఏమి రాజకీయ లబ్ధి పొందాలని ఈ రోజున ఆలోచించారో మాకు అర్థం కావట్లేదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఈ రాష్ట్రంలో 13 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే 100కు 100% ఎన్నికలు ఎక్కడ జరిగితే అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ ఆ రోజున ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచారని మీరు సంబరపడుతున్న మీరు ఏ ఒక్క సంవత్సరం ఆగితే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మీరు మున్సిపల్ చైర్పర్సన్గా, మీరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా మీరు పోటీలో ఉంటారు, మేము పోటీలో ఉంటాం. ప్రజలు ఎవరికి తీర్పిస్తారో చూద్దాం. ఈ ఎత్తుగడ అంతా కూడా చూస్తుంటే కేవలం రాబోయే ఎన్నికలను నిర్వహించకుండా కమిటీలతో రన్ చేయటం కోసం వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున స్థానిక సంస్థలకు ఎగరామం పెట్టే కార్యక్రమంలాగా కనపడుతుంది. ఇదంతా ముందస్తు ఎత్తుగడలాగా కనపడుతుంది. ఇంత అపారం కలిగినటువంటి నాయకులు స్వయానా మంత్రులే ఇళ్లల్లో దూరి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎత్తుకురావాల్సిన దుస్థితిలోకి ఎందుకు వచ్చారు? నిన్నగాక మొన్న పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ గారు స్వయానా హిందూపూర్లో వారి యొక్క పరిధిలోని మున్సిపాలిటీని చేజిక్కించుకోవటం కోసం ఇన్ని అడ్డదారులు దొక్కాలా? ఓ పద్మభూషణ్ గ్రహీత అయిన మీరు మీ పరిధిలో న్యాయబద్ధంగా జరగాల్సిన ప్రజాస్వామ్య ఎన్నికలను అధికార దుర్వినియోగాన్ని మీరు పాల్పడితే మీరు ఎలా ఆ పద్మభూషణ్ అవార్డులకు మీరు అర్హులయ్యారో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కూడా మేము అడుగుతున్నాం. మంత్రులే స్వయంగా కొలుసు పార్థసారథి గారు ఆదివారం రాత్రి కౌన్సిలర్లకు వెళ్ళి మరీ బెదిరించారు. అవసరం ఏముందండి? పార్థసారథి గారు మీరు ఉన్నారు కదా ఆ రోజు. ఎక్కడ
మీరు సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఏ రోజైనా ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందా? ఓ మంత్రి స్థాయి వ్యక్తి, ఓ గౌరవనీయమైన మంత్రులు ఇళ్లలో దూరి కౌన్సిలర్లను చెరబెట్టి లాక్కు రావాల్సిన పరిస్థితి ఏముంది? అంత ప్రలోభాలు పెట్టాల్సిన, అంత భయభ్రాంతులు చేయాల్సిన దుస్థితులకు మీరు ఎందుకు దిగజారని అడుగుతున్నాం. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొత్తు అయినప్పుడు ఉప చైర్మన్లను మీరు తీసుకోవడం ద్వారా మీకు కలగబోతున్న రాజకీయ లబ్ధి ఏంటి? కేవలం మీ అధికార దుర్వినియోగ కాంక్ష తప్పించి, అధికారం నా దగ్గర ఉంది కాబట్టి నేనేమైనా చేయగలుగుతాననే ధోరణి కనపడుతుంది తప్పించి దీనిలో ఏ రాజకీయ నాయకులకు అర్థమవుతున్నటువంటి వ్యవహారం ఏమీ లేదు. స్వయాన యనమల రామకృష్ణుడు లాంటి పెద్ద నాయకుడే, అపారమైన అనుభవం కలిగిన వాళ్ళు, మాలాంటి యువకులకు అనేకమైనటువంటి అంశాలలో మార్గదర్శనాన్ని ఇవ్వాల్సిన వాళ్ళు ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఉంది. ఓ 156 మంది ఎంతో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. నెల్లూరులో స్వయంగా నారాయణ గారే ఇళ్ల మీద దాడి జరిపించడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా దగ్గర కాపురం చేసిన వాడే, మా ద్వారానే రాజకీయ లబ్ధి పొందినవాడు. ఈ రోజున మా మీదే తిరిగి దాడులు చేయాల్సిన కర్మ. అలాంటి పరిస్థితిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే ఆ పార్టీలోకి వెళ్ళిన వెంటనే ఆ సంస్కృతి సాంప్రదాయాలు వస్తాయేమోనని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏలూరు కార్పొరేషన్లో బలం లేకపోయినా 2 డిప్యూటీ మేయర్ పదవుల కోసం అడ్డదారులు దొక్కి ఈ రోజున ఆ రెండింటిని తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంది. తద్వారా మీరు పొందుతున్న రాజకీయ ప్రజాస్వామ్యంలో మీ లక్ష్యం ఏమిటి? ఏం కావాలి మీకు? సర్వాధికారం ఉంది, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో పూర్తి సంపూర్ణమైన అధికారం ఉంది. ఇంకా చిట్ట చివరికి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండకూడదని నీ అంతిమ లక్ష్యంగా మాకు కనపడుతుందని చెప్పి అంటున్నాం. కానీ మేమైతే 1000 కళ్ళతో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లినప్పుడు ఈవీఎంల మిషన్లు గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంపీటీసీ ఎన్నికలలో మేయర్ల దగ్గర ఎంపీ లేనప్పుడు, కేవలం బ్యాలెట్టే ఉండినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా అనే నిర్ణయం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకునే రోజు ఏ రోజు వచ్చిందని ఎదురు చూస్తున్నావు. అంటే నువ్వు ఇప్పటి నుంచే నీ కార్యకర్తలకు, నీ నాయకులకు ఓ రకమైన రాజకీయ వ్యవహార శైలిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం ఈ విధంగానే నిర్వహించబోతున్నామన్న ఒక సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇచ్చిందని మాత్రమే భావిస్తున్నాం. అందుకే చేతులు జోడించి ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాం, మీరు ధర్మాన్ని పాటించమని చెప్పి అడుగుతున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షకులకు అత్యున్నతమైన స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యులైన ఎన్నికల బాధ్యులు ఎవరైనా కావచ్చు, అది మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కావచ్చు, రేపు జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లోనైనా ఆ రిటర్నింగ్ ఆఫీసర్లందరూ కూడా దయచేసి మిమ్మల్ని మనవి చేస్తున్నాం, ఎన్నికలను సక్రమంగా నడపమని చెప్పి అడుగుతున్నాం. కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు అని కూడా చెబుతున్నాం. గతంలో కూడా చెప్పాం.